విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోన్న కూటమి ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేస్తుందని నిరుద్యోగులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా బిర్లా గేట్లోని పూలే విగ్రహం వద్ద DYFI ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఆ మాట మర్చిపోయారన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని మండిపడ్డారు. తక్షణమే 1,00,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల యొక్క గొంతుగా మీరు నొక్కినంత మాత్రాన ఈ రోజు ఎక్కడికైతే పోరాటం వెళ్ళదు. ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 1,00,000 పోస్టులు ఏదైతే ఉందో 1,00,000 పోస్టులతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మీరు చెప్పినటువంటి హామీని మీరు ఎక్కడ మర్చిపోయినారో మరి మాకైతే అర్థం కావట్లేదు. అది ఈ రోజు దాదాపుగా 30,000 కాలినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితేనేమండి, వేరే జాబ్ క్యాలెండర్ వేరే పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇన్ని ఖాళీలు ఉన్నాయి కదా, మరి ఇవాళ మీకు కనిపించడం లేదా? లోకేష్ గారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను మీరు భర్తీ చేస్తామని చెప్తున్నారే. మరి ఈ రోజు 30,000 ఖాళీలు మీ స్వయాన మీ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు మీకు కనిపించడం లేదా? నిరుద్యోగంలో ఏపీ అట్టడుగున ఉద్యోగం ఉంది కదా, మొట్టమొదటి ప్లేస్ లో ఉంది కదా. మరి పక్క రాష్ట్రంలో తెలంగాణలో 40,000 పోస్టులు భర్తీ చేస్తే పోలీస్ కానిస్టేబుల్, ఇక్కడ పట్టుమని 10,000 కూడా లేవు. తక్షణమే ఈ జాబ్లెస్ క్యాలెండర్ రద్దు చేసి జాబ్లతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ మాత్రం విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగుల సత్తా ఏంటో మళ్ళీ నిరూపించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేయడము పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఒకవేళ ఆ రకంగా మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే వెంటనే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. 2 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడ్డారు. ఆ ఆశను ఈరోజు కన్నీళ్లు చేస్తూ మొన్న రాష్ట్ర ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో 1,00,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 1,00,000 పోస్టులను కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి DYFI డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా DSC 30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కేవలం 3,000 మాత్రమే ఈ రోజు జాబ్ క్యాలెండర్ పొందుపరిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టు స్వయాన అనిత గారే అసెంబ్లీలో 10,000 ఖాళీ పోస్టులు ఉన్నాయంటే కేవలం ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ పోస్టు 3,000 మాత్రమే ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ జాబ్లెస్ క్యాలెండర్ రద్దు చేసి జాబ్లతో కూడుకున్న క్యాలెండర్ విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను.